తండ్రి అయిన దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నేను నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభు పేరిట నా వందనములు. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ పిల్లలమైన మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ఈ ఆత్మీయ జీవితంలో మమ్మల్ని నాయన మీ ప్రేమతో నడిపిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. సహాయం చేయండి, కనికరించండి. మీ వాక్యాన్ని ఆయన బోధించడానికి సిద్ధపడుతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును నిండుగా అనుగ్రహించండి. మీ ప్రేమ, మీ తపన నాయన, మీ ఆరాటం నాయన, మీరు మానవుల ఎడల కనుపరుస్తున్న నాయన కృప నాయన మేము ధ్యానించుటకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ నాయన పరిపూర్ణమైన ఆత్మను మాకు నిండుగా దయచేయండి. వినడానికి చేరి వచ్చిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన వాక్యాన్ని చక్కగా నాయన మీ ప్రేమను నాయన మీరు చెబుతున్న మాటలను గ్రహించగలిగే ఆత్మశక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మేమందరము నాయన మీ దయలో, మీ కృపలో, మీ సన్నిధిలో మిమ్మల్ని సంతోషపెట్టే పిల్లలుగా జీవించుటకు సహాయం చేయండి. అట్టి కృపను అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ ఈ వాక్య భాగం అంతటిలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కూడి వచ్చిన సహోదరులందరికీ మరొకసారి ప్రేమపూర్వక వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన సన్నిధిలో సమకూర్చి ఉన్నారు గనుక దేవుని ఆలోచనను, మానవుని యొక్క స్థితిని మనం ఆలోచిద్దాం. మనం నమ్ముకున్న దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఉన్నతమైనవాడు మనం నమ్ముకున్న దేవుడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఈ మానవ లోకంలో, భూలోకంలో మానవుడు ఎలా జీవించాలి అనే విషయాన్ని దేవుడు తన గ్రంథంలో బైబిల్లో పదిలపరిచి మన చేతుల్లో పెట్టారు. దేవుడు మనల్ని ప్రేమించి జీవ గ్రంథాన్ని మన చేతులకి ఇచ్చారు. దీని పేరు పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధమైనది ఈ గ్రంథము. ఈ గ్రంథమును పట్టుకుని, ఈ గ్రంథమును చదివి, ఈ గ్రంథాన్ని ధ్యానించి, దీనిలో చెప్పిన మాటలు అనుసరించి జీవించిన వారు ఎంతో గొప్పగా మారారు. వారి జీవితాలను మార్చుకున్నారు, దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించారు, చివరికి దేవుని యొద్దకు చేరుకున్నారు. అట్టి గొప్ప గ్రంథాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. మానవుడు ఎంత గొప్పవాడని, లేదా ఎంత ఉన్నతుడని, ఎంత తెలివైన వాడని, ఎంత జ్ఞానవంతుడని దీని ముందు కనపరుచుకున్నా ఇది ఎంత మాత్రము మనిషిని గొప్పవాడిగా కనపరచదు. మనం వాక్యంలో ఎంత వెతికి చూసినా మనిషి గొప్పవాడిగా వాక్యం ముందు కనబడలేదు. చాలామంది జ్ఞానులు, విజ్ఞులు, ప్రపంచాన్ని జయించిన వారు కూడా బైబిల్ని చదివారు. చదివినప్పుడు వాళ్ళకి వాళ్ళ పాపాలు కనిపించినప్పుడు కొందరు ఒప్పుకుని బైబిల్ ముందు, క్రీస్తు ముందు తమ తలలు వంచి నమస్కరించి, మోకరించి నమస్కరించి తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టారు. కొందరు ఇది ఎన్నాళ్ళు చూసినా నన్ను తప్పు పడుతుంది, నా మీద నేరం మోపుతుంది, కాబట్టి ఈ పుస్తకం వద్దు, ఈ దేవుడు వద్దు అని విడిచిపెట్టిన వారు ఉన్నారు. వాళ్ళు బహిరంగంగా సాక్ష్యం ఇచ్చారు. బ్రూనో జీవితం మీరు చూస్తే అతను దేవుడు ఉన్నాడని, దేవుడు గొప్ప శక్తిమంతుడని ఒప్పుకొని చర్చికి వచ్చి భక్తుడిగా జీవించి జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దబడిన తరువాత అతనికి ఇంకా జ్ఞానం గురించి వెతకాలని ఆశ కలిగి
అనేక పుస్తకాలు చదివి చివరికి బైబిల్ దేవుడు లేడు, బైబిల్లో ఉన్నదంతా అబద్ధం కట్టుకథ అని చెప్పి అతను బైబిల్ని విడిచిపెట్టేశాడు. ఇప్పటికీ అతని గురించి చదువుకుంటారు. అతను ప్రపంచంలో జ్ఞానవంతుడిగా పిలువబడుచున్నాడు. అంటే బైబిల్ ఏం చేస్తుంది? మనిషి మట్టి మెదడులో పుట్టే తుచ్చమైన ఆలోచనలు అవి దేవుని సంబంధమైనవి కావని, దేవునికి ఎంత మాత్రం అవి ఇష్టం లేవని మనకి కరాఖండిగా చెప్పేస్తుంది. మన వైపు ఎల్లప్పుడూ ఖడ్గమెత్తి చూపిస్తుంది అన్నమాట. వాక్యం దేంతో పోల్చాడు? ఖడ్గంతో పోల్చాడు. అది ఎప్పుడు కూడా గొడ్డలి అన్నాడు. అది చెట్ల వేరుపైన పెట్టి ఉన్నది అన్నాడు. చెట్టు వేరు దగ్గర గొడ్డలు పెట్టిందంటే ఏం చేస్తారు? మళ్ళీ ఏం చేస్తుంది? అది ఇలా వెనక్కి వెళ్ళి అలా వస్తుంది మళ్ళీ అక్కడికి గొడ్డలి. తర్వాత ఖడ్గము. వాక్యం ఎప్పుడు కూడా ఖడ్గంగా అది మన మీదకు వచ్చి పడిపోయేదిగానే ఉంటుంది. దేవుని సన్నిధిలో మానవుడు ఎంత మాత్రము పరిశుద్ధుడిగా పిలువబడడు. మానవ క్రియలు, మానవుడి యొక్క నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నవి. మనం ఎంత మాత్రము దేవుని ఎదుట నీతిమంతులుగా కనపరుచుకొనలేము. దేవుడు మానవుడి చేతిలో వాక్యాన్ని పెట్టాడు. వాక్యాన్ని చదువుట ద్వారా, గ్రహించట ద్వారా మన జీవితం ఎట్టిదో మనం తెలుసుకుంటూ, గ్రహించిన సంగతులను బట్టి మనకి ఎంతవరకు బయలుపరచబడిందో, ఎంతవరకు మన దగ్గరికి వచ్చిందో, ఎంతైతే మనం నేర్చుకున్నామో, ఎంతైతే మనం గ్రహించామో అంతవరకు మనం ఏం చేయాలి? దాన్ని అనుసరించి జీవించాలి. తెలియబడని దాని కొరకు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకంటే మనం ఆశ్రయించిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన మహాపరిశుద్ధుడు. మహాప్రేమ చేత మనుషుల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుని మనం తెలుసుకున్నప్పుడు ఆయనకి తగినట్టుగా మనం జీవించాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పాపపు ఆలోచనకి లేదా పాపపు క్రియలకి ఎంత మాత్రము చోటు ఇవ్వద్దు. ఇస్తే ఏమవుతుంది? మనకి మనల్ని పాపం అంటుకునే స్థితి మనకి వచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే అపవిత్ర కార్యాలకి, లోక సంబంధమైన ఆలోచనలకి, దేవునికి వ్యతిరేకమైన విషయాలకి మనం చోటిచ్చినప్పుడు ఏమవుతుంది? మనకి పాపం ఆపాదించబడుతుంది. నిజానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు ఇశ్రాయేలీలకి. ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన, కొత్త నిబంధన, 2 నిబంధనలు. పాత నిబంధనను ఏమని చెప్తున్నాడు భక్తుడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము. చాలు. ధర్మశాస్త్రము ఎట్టిది? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము ఎలాంటిదో ఒక మాటలో చెప్తున్నాడు. జ్ఞాన సత్య స్వరూపమైనది. ధర్మశాస్త్రం నందు జ్ఞానమున్నది, సత్యమున్నది. అది సత్య స్వరూపమైనది. సత్యస్వరూపమైనది కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? సర్వసత్యంలోనికి నడిపింపబడతారు. మీరు సత్యమును దట్టి కట్టుకోవాలి. దేవుడు సత్యవంతుడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. జ్ఞానము, సత్యము ఎందులో ఉన్నాయి? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఏమని ఉన్నాయి?
చూడండి, ఒక ఆజ్ఞ చూద్దాం. ఒక విషయాన్ని మనం ఆలోచించి దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించడానికి ఆత్మదేవునికి చోటిద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. నీ పొరుగువానిదగు దేనిని ఆశింపకూడదు. ఇది ఒక ఆజ్ఞ. నీ పొరుగువానిదగు దేనిని ఆశింపకూడదు. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము ఏమని చెప్పుచున్నది? నీ పొరుగువానిది ఏది ఆశించవద్దు అని చెప్పింది. ఇశ్రాయేలీలు ఈ ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి తమ జీవితాలు సిద్ధపరుచుకున్నప్పటికీ ఈ ఆజ్ఞను నెరవేర్చలేకపోతున్నారు. పొరుగువానిది ఏది ఆశింపకూడదు అని దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చుటకు వాళ్ళు సిద్ధపడినప్పుడు దాన్ని నెరవేర్చలేక ఇంకా ఏమైపోతున్నారు? పాపంలో పడిపోతున్నారు. ఎవరిది ఏది ఆశించకూడదు, ఎవరిది ఏది తీసుకోకూడదు. ఇల్లు కానీ, భార్య కానీ, ఎద్దు కానీ, గాడిద కానీ, దాసి కానీ, దాసును కానీ దేన్ని కూడా ఆశించకూడదు. ఎవరిది ఏది ఆశించకూడదు, ఎవరిది ఏది తీసుకోకూడదు, తీసుకునే వాళ్ళని బాధ పెట్టకూడదు అని ధర్మశాస్త్రంలో ఆజ్ఞ బయలుపరచబడింది. ఇప్పుడు ఆజ్ఞ వచ్చిన తర్వాత మనుషులు ఆ ఆజ్ఞను నెరవేర్చలేక మరింత పాపంలో పడిపోతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఏమందుము? నేను చదువుతాను. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయనా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. దేవుడు ఆశించవద్దు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏం చేస్తుంది? తప్పు జరగకుండా కాపాడుతుంది. చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అంటే అది ప్రమాదమనే కదా, అది మంచిది కాదనే కదా. అయినప్పటికీ ఏమవుతుంది? ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశించవద్దని దేవుడు చెప్పకపోతే దురాశ అనేది ఒకటి ఉందని నాకు తెలియదు. కాబట్టి దేవుడు ఏం చెప్పారు? ఆశించవద్దు అని చెప్పారు. ఆశింపవద్దు, నీ పొరుగువానిదగు దేనిని ఆశింపవద్దు. మానవుడు ఆశించకుండా ఉండలేకపోతున్నాడు. తనకి విపరీతమైన కోరికలు పుట్టుచున్నవి. ఆజ్ఞ మూలంగా వచ్చి పాపానికి ఆజ్ఞ వలన మరింత బలం పెరుగుతుంది. నిజానికి వట్టినే వదిలేసిన పిల్లోడు కంటే అల్లరి చేయొద్దన్న పిల్లవాడే ఎక్కువ అల్లరి చేస్తాడు. ఎందుకని? ఆజ్ఞ పదే పదే అతన్ని ఆపుతుంది కాబట్టి ఆ ఆజ్ఞకి ఆగలేక ఇంకా ఏమవుతుంది? పాప లోపల ఇంకా దానికి బలం పెరుగుతుంది, కోరిక పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మరీ ఎక్కువ అల్లరవుతుంది. మనిషికి కూడా దేవుడిచ్చిన ఆజ్ఞ ఆశింపవద్దు అని చెప్పిన ఆజ్ఞ మరింత దురాశలోనికి తీసుకెళ్ళిపోతుంది. అది ఆజ్ఞను హేతువు చేసుకుని ఆజ్ఞ ద్వారా మనిషిని దురాశలోనికి తీసుకెళ్ళిపోతుంది. తద్వారా మనిషికి పాపం ఆపాదింపబడుతుంది. దురాశలోనికి వెళ్ళిపోతున్నాడు మనిషి. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. నిజానికి ధర్మశాస్త్రం లేదనుకోండి, పాపానికి బలం లేదు. మనం ఏ ఆజ్ఞ చెప్పినప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అడిగే వాళ్ళు ఎవరున్నారు? ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారు? అది మంచిదో చెడ్డదో మనకు ఎలా తెలుస్తుంది? తెలియదు మనకి. ఇంకా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు, మన సొంతంగా మన ఇష్టానుసారంగా మనం తిరగవచ్చు. కానీ దేవుడు అలా విడిచిపెట్టలేదు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మనిషిని ఒక కట్టడలో నిలబెట్టాడు.
అయితే మనిషి ఆశించవద్దు అన్న మాట వినినప్పటికీ తన శరీరం తనని బలవంతం చేయటం మూలాన, లేదా కోరికలు విపరీతంగా పుట్టుటం మూలాన అతను మరింత ఎక్కువగా పాపానికి చోటిచ్చాడు. అది ఏమైంది? ఆజ్ఞను అతిక్రమించడం అయింది, పాపానికి చోటివ్వడం జరిగింది. పాపానికి చోటిస్తున్నాడు. ఆజ్ఞ వస్తూనే ఉంది, కళ్ళ ముందు దాటుకుని వెళ్తూనే ఉన్నాడు, వస్తూనే ఉంది, దాటుకుని వెళ్తూనే ఉన్నాడు. మరి దీనికి కట్టడి ఎలాగూ? ఆజ్ఞ ఇస్తుంటే అతిక్రమించేస్తున్నాడు కాబట్టి ఆజ్ఞ ఇవ్వడం మానేద్దామా? చెప్పకపోతే అది తప్పని ఎలా తెలుస్తుంది? మరి చెప్పాలి కదా. చెబుతుంటేనేమో పాపం మరింత ఎక్కువైపోతుంది. మరి ఇప్పుడు అది ఎలా దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? ఇంకా చూడండి, 16వ వచనం, అదే అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇక్కను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. భక్తుడు మాట్లాడుతూ, నేను మంచిది చెయ్యాలని అనుకుంటున్నాను, కానీ నేను చెడ్డదే చేస్తున్నాను. నేను కుదురుగా ఉండాలని అనుకుంటున్నాను, కానీ కుదురుగా ఉండలేకపోతున్నాను. తిట్టకూడదని అనుకుంటున్నాను, కొట్టకూడదని అనుకుంటున్నాను, ఆశించకూడదని అనుకుంటున్నాను, కానీ ఆశిస్తున్నాను. ఇంకా ఆశించడం ఎంత? ఇంకా ఎక్కువ ఆశించడం. ఆశించి ఆశించి దురాశలోనికి వెళ్ళిపోయి తృప్తి లేక చెడిపోతున్నాడు మనిషి. అది అంతకంతకు ఏం తెచ్చిపెడుతుంది? పాపాన్ని తెచ్చిపెడుతుంది. పాపం మనల్ని మరణానికి తీసుకెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద తాళ్ళు ట్రాక్టర్కి వేసి కడతారు, పెద్ద పెద్ద మానులు కట్టినప్పుడు అలాంటి తాళ్ళు వేసేది మరణం ఏం చేస్తుంది? పగ్గాలు మనకేసి ఈడ్చుకుపోద్ది అన్నమాట. అలాంటి పగ్గాలతో ఉన్న మానవుణ్ణి ఎలా రక్షించాలి? ఇప్పుడు ఆశించలేదని చెప్తున్నాడు కదా. ఇంకా మరీ ఎక్కువైన ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఇంకో విషయాన్ని కూడా చూద్దాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, ఆజ్ఞని హేతువు చేసుకుని పాపానికి బలం పెరిగింది. ఆ ఆజ్ఞను ఎంత మాత్రం మనిషి నెరవేర్చలేకపోయాడు. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము మీరు 6వ వచనం నుంచి 13వ వచనం వరకు తర్వాత చదవండి. అదంతా చదివినప్పుడు ఆ సందర్భం ఏంటన్నది మీకు అర్థమవుతుంది. నేనైతే 7వ వచనం చదువుతున్నాను. 4వ అధ్యాయము 7వ వచనం. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ కొరింథీయుల యొక్క ప్రవర్తనను గూర్చి మాట్లాడుతూ, వాళ్ళు సంఘంలో, వీళ్ళు ఇంకా ఎవరంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత, సంఘంలో ఉండి క్రీస్తుని ఎరిగి వచ్చిన తర్వాత కూడా సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండని వారు వీరు. సహోదరుల యొక్క మనసు గ్రహించని వారు. చెప్పబడిన వాక్యానికి, నమ్ముకున్న క్రీస్తుకి, తండ్రి అయిన దేవునికి ఎంత మాత్రము వారు విశ్వాస జీవితానికి తగిన బ్రతుకు లేదు వారికి. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇటు చెప్పిన బోధకుడిని విడిచిపెట్టేశారు, నిలబెట్టిన పౌలు గారిని విడిచిపెట్టేశారు, సంఘంలో ఉన్న సహోదరులను కూడా విడిచిపెట్టేశారు. మాకు ఎవరు అవసరం లేదు, మాకు దేవుడున్నాడు,
మాకు అన్నీ చేసేస్తాడు. దేవుడున్నాడు, మనకు అన్నీ చేస్తాడు. కానీ దేవుడు మనకి ఏం చెప్పాడు? ఎలా ఉండమని చెప్పాడు? ఎలా జీవించమని చెప్పాడు? ఏ సందర్భంలో మనకు దేవుడున్నాడని నిశ్చయముగా మనం నిర్ధారించుకుని బ్రతకాలి. వీళ్ళు ఏమంటున్నారు? ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయు వాడెవడు, నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? ఆశించవద్దు. ఆశిస్తే ఏం చేస్తాము? పొందుతాము. మనం కోరుకున్నదే పొందుతాము. కోరికకి ఆశించవద్దు అన్నదానికి పొందిన దానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనం ఆశిస్తేనే కదా పొందుకుంటాము, అడిగితేనే కదా ఇవ్వబడుతుంది, వెతికితేనే కదా దొరుకుతుంది. ఈ పదాలన్నీ ఏంటి? దగ్గర పదాలు. ఇప్పుడు ఆశించవద్దు, ఆశిస్తే ఏమవుతుంది? పొందుకుంటావు. ఇప్పుడు ఒకటి నువ్వు ఆశిస్తున్నప్పుడు ఇంకొకరి దగ్గర నుంచి ఏం చేయాలి? పొందుకోవాలి. నీకు ఒకటి కావాలన్నప్పుడు ఇంకొకరి దగ్గర నుంచి తీసుకోవాలి. నీకేది కావాలో అది అడగాలి, తగ్గించుకోవాలి, మరి లోబడాలి, మరి విధేయత చూపించాలి, మరి వినయ మనసు ఉండాలి, మరి దేన మనసు ఉండాలి. కానీ వీళ్ళకేం లేదు, దేన మనసు లేదు, తగ్గించుకునే లక్షణం లేదు. పౌలు ఎవడు, అపోల్లో ఎవడు అని నా మీద పెట్టుకుని మాట్లాడుతున్నాను. దేవుడు కదా సమస్తానికి ఆధారభూతుడు. మేము మా పని మేము చేసాము. ఒకరేమో విత్తనం వేశారు, ఒకరేమో నీళ్లు పోశారు అని భక్తుల మీద పెట్టుకుని చూపిస్తున్నాడు అనమాట. భక్తుడు సాదృశ్య రూపంగా చూపిస్తూ, నువ్వు పరుని వలన పొందనిది ఏది? ఒక మనిషి లేకుండా ఇంకో మనిషికి పని ఎలా జరుగుతుంది? మనిషి సంఘజీవి అంటే ఇంకొక మనిషి యొక్క సహాయం లేకుండా బ్రతకలేడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా రాజుల ముందు నిలబడినప్పుడు అతను భయపడకుండా మాట్లాడారు. అన్యుల వలన అతనికి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఆదరించినంత మాత్రాన అతనికి ఏం పోయేదేమీ లేదు. మీ వలన నేనేమీ పొందలేదు, నేను కష్టపడి బ్రతికాను, నేను సంపాదించుకున్నాను నా చేతులతో, మీ అవసరం నాకేమీ లేదన్నాడు ఆయన. కానీ అతనికి సహకరించేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. అతను మనుషులందరినీ విడిచిపెట్టేయలేదు. ఎవరైతే వాక్య వ్యతిరేకులో, ఎవరైతే క్రీస్తుకి వ్యతిరేకులో వాళ్ళని విడిచిపెట్టాడు. ఆయన ఎవరైతే క్రీస్తుని హత్తుకున్నారో వారిని హత్తుకున్నాడు. ఆయన వాళ్ళ సహకారంతో అతని సేవ నడిపిస్తున్నారు. అతనికి కొంతమంది శిష్యులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, భక్తులతో అతనికి, సంఘంతో అతనికి అంటుకట్టబడి ఉంది, ఆది సంఘంతో అతను కలిసి ఉన్నారు. అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాము? పరుని వలన మనకి సహాయం లేదా? మనం ఏమి ఎవరి దగ్గర నుంచి పొందలేదా? ఆశించవద్దు అని ఉంది కాబట్టి ఏమంటున్నాడు ఇప్పుడు? నేను ఎవరిది ఎప్పుడు ఎక్కడ ఆశించలేదు అంటే తను తానే నీతిమంతుడుగా చూపించుకోవాలి అనుకుంటున్నాడు మనిషి. దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఆశించవద్దు అని చెప్పాడు. కానీ మనసులో ఉన్న కోరికలు మరింత దురాశలోనికి అవి తీసుకెళ్ళిపోతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా కనిపిస్తుంది. ఏంటంటే, నేను ఎవరి వలన ఎప్పుడు ఏది తీసుకోలేదు, పొందలేదు అనడానికి కూడా అవకాశం లేదు. పరుని వలన నీవు పొందనిది ఏది? నువ్వు ఎవరితో ఎప్పుడు ఏమి చేయించుకోలేదా? చెయ్యవా? అటు చేయించుకుని కూడా చేయలేదంటున్నావా? ఒక మనిషి సహాయం లేకుండా ఇంకొక మనిషి బ్రతకగలడా? ప్రేమ ఎవరికి చూపించుకుంటావు? ప్రేమ ఏం చేస్తుంది? ఇస్తుంది. ప్రేమించు అన్నాడు దేవుడు. ప్రేమించు అంటే ఏంటి? ఇవ్వు. ప్రేమను ఏం చేయాలి? ఇవ్వాలి. ప్రాణము పెట్టి ప్రేమ ఎట్టిదో చూపించాడు మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు. అతని దగ్గర ఏముంది? ప్రాణం ఉంది, నిర్దోషమైన రక్తము. దాన్ని ఏం చేశాడు? పాపుల కొరకు ఇచ్చాడు. దానిలో
ప్రేమ ఉంది. మనం కూడా అంటాం బీదలకి ఇవ్వండి, సహాయం చేయండి. బీదలకు సహాయం చేస్తే యెహోవాకి అప్పించినట్టు. బీదవాడికి సహాయం చేస్తే ఎవరికి అప్పించినట్టు? యెహోవాకు అప్పించినట్టు. బీదవాడి పక్షంగా దేవుడు ఉన్నాడు. బీదవాడి పక్షంగా దేవుడు ఉన్నాడు. అందుకని బీదల్ని కనికరించి వారికి సహాయము చేయాలి. అది పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా. అతిశయించవలసింది క్రీస్తునందే. ధనమునందో బలమునందో జ్ఞానమునందో అతిశయించ వీలు లేదు. స్వనీతినందో అతిశయించ వీలు లేదు. అతిశయించువాడు క్రీస్తునందే అతిశయింపవలెను. కానీ ఇక్కడ ఎలా అతిశయిస్తున్నారు? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడు ఎవడు? ఇప్పుడు ఒక వ్యక్తిని పైన నిలబెట్టాలంటే కింద ఇంకొక వ్యక్తి ఉండాలా వద్దా? ఈరోజు మనం పవిత్రులుగా ఎంచబడ్డాము, నీతిమంతులుగా ఎంచబడ్డాము, ఇక్కడ నిలబడ్డాము అంటే ప్రభు రక్తాన్ని కార్చాడు. తన రక్తాన్ని కార్చాడు కాబట్టి, తన జీవితాన్ని తండ్రి యొక్క చిత్తానికి అప్పగించుకున్నాడు కాబట్టి, తన్ను తాను పూర్ణముగా తగ్గించుకున్నాడు కాబట్టి మనకి ఈ స్థితి వచ్చింది. ఇప్పుడు ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే ఇది కేవలం క్రీస్తు ఇచ్చిన కృప వలన మనం ఈ స్థితిలోనికి వచ్చాము. నువ్వు పొందియుండియు పొందనట్టు అతిశయింపనేలా. పొందావు, నువ్వు ఆశించలేదంటున్నావు, ఆశించావు, పొందావు. అది మరీ ఎక్కువైపోతే ఏమైపోతుంది? దురాశ అయిపోతుంది. ఆశ 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 తీర్చుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతుంది? దురాశ అయిపోతుంది. మరి ఇక్కడ పొందొచ్చా? పొందొచ్చు. ఎలా పొందాలి? ఇప్పుడు ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు. అతను ఆహారాన్ని ఆశించాడు. ఇవ్వగలిగిన వ్యక్తి ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఇప్పుడు అందులో పాపం ఉందా? లేదు, పాపం లేదు. కానీ ఆ వ్యక్తికి ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా ఆశిస్తున్నాడు. అప్పుడు అదేమవుతుంది? దురాశ అవుతుంది. మళ్ళీ ఏమంటున్నావు? మళ్ళీ ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఎవరి దగ్గర తీసుకోడు, ఎవరికి పెట్టడు. ఏమంటున్నాడు? ఎవరి అవసరం నాకు లేదంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? అది దేవుని నుండి ఎంత మాత్రము, దేవుని దగ్గరకు ఎంత మాత్రము చేర్చదు. స్వనీతి దేవుడి దగ్గరికి ఎంత మాత్రము చేర్చదు. ఇటు దురాశ ఎంత మాత్రము చేర్చదు. మీకు అందరికీ కూడా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. 2 విషయాలు. ఆశింపవద్దని ఆజ్ఞను హేతువు చేసుకుని పాపానికి బలం పెరిగిపోయింది, పాపానికి జీవం వచ్చేసింది. ధర్మశాస్త్రం లేకపోతే ఆజ్ఞకి బలం లేదు, అది మృతము. ఆజ్ఞను హేతువు చేసుకునే పాపం నన్ను ఇంకా పాపంలోనికి తీసుకెళ్ళిపోతుంది. నేను మంచి చేయాలని అనుకుంటున్నాను, కానీ నేను మంచి ఎంత మాత్రము చేయలేకపోతున్నాను. సహోదరుని దగ్గర పొంది కూడా నేను పొందలేదంటున్నాను. ఒకరితో ఒకరు అంటుకట్టబడి ఉన్నామని ఎరిగి కూడా అంతా కన్నే అయితే కాలెక్కడా, అంతా చెయ్యే అయితే మరి ముక్కెక్కడా, నోరెక్కడా? అన్ని అవయవాలు కలిస్తేనే సంఘము, అన్ని అవయవాలు కలిస్తేనే శరీరము, సహోదరులు అందరూ కలిస్తేనే సంఘము. సంఘము క్రీస్తు యొక్క భార్య, శిరస్సు క్రీస్తు, శరీరము ఒక హ్యూమన్ బాడీ. మనం చూస్తే శిరస్సు ఇక్కడ వరకు యేసుక్రీస్తు, ఇక్కడి నుంచి కిందకి సంఘము. ఈ అవయవాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాట వినాలి. ఇక్కడ వచ్చి ఆలోచనలన్నీ ఏం చేస్తుంది? ఈ శరీరము చేస్తుంది. ఇక్కడ తలలో వచ్చే ఆలోచనలన్నీ చెయ్యి ఇలా రమ్మంటే వస్తుంది, కాలు ఇలా పెట్టమంటే పెడుతుంది. ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది.
అన్నీ గమనిస్తూ వాటికి చెప్తూ ఉంటుంది శిరస్సు. క్రీస్తు కూడా సంఘానికి చెప్తా ఉన్నాడు, ఆయన బోధిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధమైన గ్రంథం మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఇవ్వబడింది. దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్కు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన వాక్కు. ఇప్పుడు మరి మనం నమ్ముకున్న దేవుడు ఎవరితో ఉంటాడు? లూకాసు వార్త 7వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 34వ వచనం. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సొంకరులకును పాపులకును స్నేహితుడు అనుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సొంకరులకును పాపులకును స్నేహితుడుగా పిలువబడ్డాడు. పాపం చేసిన వాళ్ళు పాపులు, సొంకరులు. సొంకరులు అనగా వడ్డీ వ్యాపారులు, ధనాపేక్ష కలిగిన వారు. పాపులు అనగా వేశ్యలుగా ఉన్నవారు, ఇంకా పాప సంబంధమైన అలవాట్లు కలిగి ఉన్నవారు. వీళ్ళందరూ కూడా అంటే మారడానికి ఇష్టపడేవారు. పాపంలో ఉన్నామని తెలిసి మారడానికి ఇష్టపడేవారు. ఆనాటి కాలంలో పరిసయ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ హృదయంలో పాపం చేస్తూ బయటికి ఎంత మాత్రమో పాపం చేయనట్టు చూపించుకుంటూ క్రీస్తుని వేలెత్తి చూపించారు. వెలిచూపుతో క్రీస్తునకు తీర్పు తీర్చారు. ఇప్పుడు ఈ పాపులకి సుంకరులకి ఈయన ఏం చేస్తున్నాడు? దగ్గరగా ఉన్నాడు. వీళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈయన వీళ్ళతో కలిసి సమయాన్ని గడుపుతున్నాడు. మన రక్షకుడు, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో కలిసి భోంచేశారు? పాపులతోనూ సుంకరులతోనూ కలిసి ఆయన భోజనం చేశారు. మరి వాళ్ళు సున్నతి లేని ప్రజలు కదా, నీతి లేని ప్రజలు కదా, వెలివేయబడిన మనుషులు కదా, జాతి వేరు, ప్రాంతం వేరు, వాళ్ళ యొక్క గుణగణాలు వేరు. అయినప్పటికీ ప్రభు ఏం చేశారు? వారితో కలిసి భోంచేసి, వారితో కలిసి పానం చేసి, వారితో సమయం గడిపారు. ఎందుకు? వాళ్ళలాగా పాపం చేయడానికా? వాళ్ళని మార్చి ప్రభు యొద్దకు నడిపించడానికా? యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెదక్కి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను. నశించిపోయి పాపముతో నిండిపోయిన వ్యక్తులకు దేవుని యొక్క ప్రేమను కనపరిచి వారిని దేవునికి దగ్గర చేయాలని క్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ సుఖాలకు అలవాటు పడిపోయి ఆయన దారి తప్పిపోలేదు. కానీ ఆయన ఏ పని మీద వచ్చారో ఆ పనిని జరిగించారు. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చారు. పాపుల స్నేహితుడని పిలువబడ్డాడు. తన సహాయం అడగడానికి వచ్చిన వారిని అందరినీ కూడా ఆయన వెంటనే స్వస్థపరిచలేదు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు ఆయన. ఆయన యొద్దకు చాలామంది వచ్చారు. శతాధిపతి వచ్చాడు. అతని విశ్వాసం చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపోయారు. ఇంకా దెయ్యం పట్టిన ఒక మోగ కుమారుడితో బాధపడుతున్న ఒక తండ్రి వచ్చాడు. నీ శిష్యుల్ని బాగు చేయమని అడిగాను, నీ వలన అయితే చెయ్యన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యము. కాబట్టి నువ్వు నమ్మగలిగితే నేను చేస్తాను. మళ్ళీ ఏమన్నారు ఆయన? నీ విశ్వాసమే ఈ కార్యం చేసింది. సురఫెనికీయ వంశస్థురాలు కూడా వచ్చింది. అప్పుడు ఏమన్నారు ఆయన?
పిల్లలు పిల్లల ఆహారం తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తమా అంటే అది సరి అయిన పనియేనా అని అడిగారు ఆయన. అప్పుడు ఏమన్నదామె, యజమానుల పిల్లలు బల్ల మీద తింటుంటే కిందకు పడిన రొట్టె ముక్కలు కుక్కలు తింటాయి కదా అన్నది. అంటే ఏ అవకాశం లేదు అన్నప్పుడు ఇలాంటి అవకాశం కూడా ఉంది కదా. అవును, మా యజమానులే ఇశ్రాయేలీలు ఎవరో మా యజమానులు. ఈమె కనాను స్త్రీ, సురేఫెనికే వంశస్థురాలు. వీళ్ళు ఇశ్రాయేలీల్లో నశించిన వారి వద్దకే నేను వచ్చి ఉన్నాను అన్నారు ఆయన, యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు ఆమె అంటుంది, అవును ఇశ్రాయేలీలు మా యజమానులు. ఇశ్రాయేలీలు పిల్లలు కూడా ఆడుకుంటూ పాడుకుంటూ తింటుంటే, వాళ్ళు ఎక్కువగా ఎక్కాతిక్కలుగా తింటుంటే కొన్ని ముక్కలు కింద పడిపోతాయి కదా, కుక్క పిల్లలు అవి ఏరుకుని తింటాయి కదా. అలాగా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? తగ్గించుకుని విశ్వాసంతో విధేయురాలై మాట్లాడుతుంది. ప్రభువా, ఇది సాధ్యమే కదా, ఇలా తింటాయి కదా, కుక్కలు వేయటకు తగునా అంటే మామూలుగా మనుషులు ఎలా అర్థం చేసుకుంటారు? పిల్లలు తినేది కుక్కలకు ఇయ్యొచ్చా అని అన్నాం అనుకో మనం, వాళ్ళు ఏమంటారు, ఓహో మీ పిల్లలేమో పిల్లలు అనమాట, యజమానులు అనమాట, నేను నా పిల్ల కుక్క అనమాట, మేము కుక్కలమా, నీ సహాయం అడిగి వచ్చినందుకు నన్ను కుక్క అంటావా, నువ్వే దేవుడువా, నువ్వే బాగు చేసేవాడువా, నువ్వే సహాయం చేసేవాడువా అని అడుగుతారు. కానీ ఆమె అలాగూ అడగలేదు. ఏమంటుంది ఆమె? అవును ప్రభువా, పిల్లలు ఒకవేళ బల్ల మీద కూర్చుని తింటుంటే అవి కింద పడితే వాటిని కుక్క పిల్లలు తినును కదా అంటారు. తగ్గింపు హృదయంతో అడిగినప్పుడు ఆలోచన దేవునికి దగ్గరగా ఉంది. తగ్గింపు ఆలోచనతో అడిగినప్పుడు దగ్గరగా ఉంది. అంటే మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, ఏదైనా ఒక విషయం, ఒక పరిస్థితి జరిగినప్పుడు, ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు మనకి మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు, అంటే మారు మనసు, పశ్చాత్తాపం, ప్రభువును గూర్చిన తృష్ణ, దేవుని యొక్క ఆలోచనలు, దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకాలి అనే యొక్క స్థితి మనకి ఎందుకు రావట్లేదు? దేవుడు ఉన్నవారికి, దేవుడు లేని వారికి ఆలోచన స్థితి ఎలా ఉండాలి? దేవుణ్ణి కలిగిన వారి ఆలోచన సరళి దేవునికి భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయన పాపానికి ఎంత మాత్రము చోటు ఇవ్వడు. నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలరు అని అడిగాడు ఆయన. కానీ మనలో పాపం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిలో ఏం లేదు? పాపం లేదు. ఆయన ప్రశ్నించారు, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? ఎవడు స్థాపించగలడు? కానీ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, రోమీయులకు పత్రిక రాస్తూ, పాపం మనలో ఉన్న పాపమే దాన్ని చేస్తుంది. అంటే చేయాలనుకున్న మంచి నేను చేయకుండా, చేయకూడదనుకున్న దానినే నేను చేయుచున్నాను. అంటే నాలో నివసించు పాపమే కానీ అది నేను కాదు. అంటే పాపం ఎందులో నివసిస్తుంది? ఈ మట్టి శరీరంలో, ఈ పాప శరీర ఆకారంలో పాపము నివసించుచున్నది. నేను మంచి చేయాలని అనుకుంటున్నాను, కానీ మంచి చేయటం నాకు కుదరట్లేదు, అవ్వట్లేదు. పాపం జరుగుతుంది అంటే ఇక మీదట నేను కాదు, నా యందు నివసించు పాపమే. చెడు చేస్తున్నాను అంటే అది నేను కాదు, నాలో నివసించు పాపమే. అంటే విశ్వాసం పాపం యొక్క బలాన్ని ఏం చేస్తుంది? తగ్గించేస్తుంది. అవిశ్వాసం ఏం చేస్తుంది? పాపానికి బలం పెరిగిపోతుంది. ఆజ్ఞని హేతువు చేసుకుని పని చేస్తుంది కనుక దానికి ఏమవుతుంది?
పాపానికి బలం పెరిగిపోతుంది. విశ్వాసం పాపం యొక్క బలమును అణిచేస్తుంది. ఈమె విశ్వాసంతో ప్రభువుని వేడుకుంటుంది, ప్రభువా ఇలా కూడా అవుతుంది కదా. పిల్లలు తీసి కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాకపోవచ్చు, కానీ పిల్లలు తింటూనే ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువైపోయినాయి. ప్రభువా నువ్వు నిండారులుగా దయచేసే దేవుడివి, నువ్వు నిండుగా ఇచ్చేసావు మీ పిల్లలకి, వాళ్ళు తినగా మిగిలిపోయిన బోలెడు ఉంటాయి, అవి ఇస్తే చాలు మాకు. అంటే తగ్గింపులో విశ్వాసం ఉంది. వినయ మనస్సులో దేవుడున్నాడు. వినయ మనస్కులు గల వారి యొద్ద ఆయన నివసించుచున్నాడు. మనకి మారు మనస్సు, పశ్చాత్తాపం ఉండాలి. భూమి మీద మనం కలిగి ఉన్న వాటిని బట్టి మనం అతిశయించకూడదు. పరుని వలన పొంది కూడా పొందనట్టు అతిశయించకూడదు. ఆశించి కూడా ఆశించనట్టు ఉండకూడదు. ఎందుకంటే మరి పాపం లోనుందా లేదా? ఉంది. ఈ లోనున్న ఆశలు పదే పదే పెరిగిపోతున్నాయి, దురాశలోనికి నన్ను తీసుకెళ్ళిపోతున్నాయి. మధ్యలో మనిషి ఏమవుతున్నాడు? కొట్టుమిట్టాడుతున్నాడు. చెయ్యలేదంటావా? నేనే తప్పు చేయలేదంటావా? మరి ఎవరి దగ్గర నువ్వు ఏం పొందలేదా? పొందియుండి పొందనట్టు అతిశయం పని ఎలా? ఆశించలేదంటున్నావా? మరి ఆశలు మరీ ఎక్కువ అయిపోతున్నాయి కదా. అందుకే ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభువారు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందరైతే క్రీస్తు యేసునందున్నారో, ఎందరైతే క్రీస్తు యేసుని ఆశ్రయించారో వారికి ఏ శిక్షా విధి లేదు. మరి దేన్ని ఆశ్రయించినా శిక్షా విధి ఉంది. ధర్మశాస్త్రమును ఆశ్రయించిన వారికి శిక్షా విధి ఉంది. విశ్వాసముతో క్రీస్తుని ఆశ్రయించిన వారికి శిక్షా విధి లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసు లేకపోతే ఎక్కడైనా సరే ఏముంది? పాపము ఆవరించి ఉంది. ఎక్కడైతే పాపం అపరిమితముగా విస్తరించుకుపోయిందో అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క కృప అపరిమితముగా విస్తరించింది. అంటే పాపం విస్తరించిన చోటెల్లా వాక్యం ప్రకటింపబడినప్పుడు పాపం యొక్క బలం అణిగిపోయి క్రీస్తునందున్న విశ్వాసము ద్వారా అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. పాపం యొక్క బలం తగ్గిపోతుంది ఎప్పుడు? విశ్వాసం ఉన్నప్పుడు. అల్ప విశ్వాసులారా అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే విశ్వాసం ఉంది, కానీ సరిపడినంత విశ్వాసం లేదు. దేవుడు అనుకున్నంత విశ్వాసం లేదు. శిష్యులకి విశ్వాసం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? అల్ప విశ్వాసులారా. అల్పమైంది ఏమవుతుంది? తొందరగా పోతుంది. అల్ప వస్తువులు ఏమవుతాయి? తొందరగా పోతాయి. అల్ప విశ్వాసులారా. విశ్వాసానికి కావాల్సింది ఏంటి? విశ్వాసం కావాలి. ఇప్పుడు పాపం యొక్క బలం అణగాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తునందున్న వారికి శిక్షా విధి లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే పాపం యొక్క బలం అణుగుతుంది. పాపం యొక్క బలం అణగాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం మనకు రావాలంటే యేసుక్రీస్తుని గూర్చిన మాట వినాలి. విన్నప్పుడు ఏమవుతుంది? వినడానికి, విశ్వాసం పెరగడానికి మధ్యలో ఇంకొకటి ఉంది. చెప్పాలి. మారు మనసు కావాలి, పశ్చాత్తాపడాలి, తప్పుల్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అవును ప్రభువా ఏమన్నదామే?
కుక్కల పిల్లలకి వేయట తగదన్నప్పుడు ఏమన్నది? యుక్తమా అన్నప్పుడు ఆమె ఏమన్నది? అవును ప్రభువా. నిజానికి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరీక్షించారు. ఆమెను నిందించి దూరం చేయలేదు, కానీ పరీక్షించినప్పుడు ఆమె విజయాన్ని సాధించింది. ఆమెకి పశ్చాత్తాప హృదయం ఉంది, మారు మనసు పొందింది, మనసుని ఏం చేసింది? మార్చుకుంది, తన తప్పుని ప్రభు ఎదుట ఒప్పుకుంది. ఒప్పుకున్నప్పుడు ఏమైంది? పాపం యొక్క బలం అణిగిపోయింది, విశ్వాసం యొక్క బలం పెరిగింది. అది ఏ విశ్వాసం? ఆత్మవిశ్వాసం కాదు. లోకంలో ఆత్మవిశ్వాసం పేరట చాలామంది ప్రయాసపడుతున్నారు. ఇది ఆత్మవిశ్వాసం కాదు, ఇది ఆత్మీయ విశ్వాసం. ఇది క్రీస్తునందలి విశ్వాసం. ఈ విశ్వాసం ఈమెకి ఏదైతే కావాలో అది దాన్ని తెచ్చిపెట్టింది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఏదైతే ఆశించిందో దాన్ని విశ్వాసము ద్వారా పొందుకుంది. తన్ని ఏదైనా అన్నప్పుడు ఆమె ఏమంది? అవును ప్రభువా, అవును, ఒప్పుకుంది. నువ్వు పాపివి అంటే అవును. మనుషులు కూడా మనమందరం ఏమనాలి? ప్రభు బైబిల్ గ్రంథం మన మీద దోషారోపణ చేస్తున్నప్పుడు, పాపాన్ని మన మీద ఆరోపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అవును ప్రభువా అని ఒప్పుకున్నవారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అబ్రహాం గారు తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు, తన హృదయంలో నిశ్చయించుకున్నారు. అప్పుడు దేవుడు అతనికి కృప చూపించారు. నిశ్చయించుకోకపోతే ఏమవుతుంది? అది దేవుడేమో బలి ఇమ్మని సెలవిచ్చారు, అబ్రహాం గారు ఇవ్వకపోతే ఇప్పుడు ఏమవుతుంది? అది విగ్రహం అయిపోతుంది. కుమారుడు ఏమైపోతాడు? విగ్రహం అయిపోతాడు. విగ్రహం అవ్వకుండా ఉండాలంటే ప్రభువుకి లోబడాలి. తను తగ్గించుకుని, ప్రభువా నీ చిత్తమే, నువ్వు చెప్పినట్టే, నీ బిడ్డే, నువ్వేదైనా చేయగలవు. ఎప్పుడైతే తగ్గించుకున్నారో అప్పుడు వాళ్ళు కృప పొందారు, హెచ్చింపబడ్డారు. తగ్గించుకున్న వారు ఏమవుతున్నారు? హెచ్చింపబడుతున్నారు. హెచ్చించుకున్న వాళ్ళు ఏమవుతున్నారు? తగ్గింపబడుతున్నారు. ప్రభువును బట్టి తగ్గించుకునట మనకి యుక్తము, కానీ హెచ్చించుకునట యుక్తము కాదు. మన మీద దోషారోపణ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మన మీద నేరం ఆపాదించబడినప్పుడు, మనం చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఏమవుతుంది? పాపానికి ఉన్న బలం తగ్గిపోయి విశ్వాసం పెరిగి ప్రభు సన్నిధిలో మనకి కృప అనుగ్రహింపబడుతుంది. దేవుడు ఏ ఏ విషయాల్లో మనల్ని ప్రశ్నిస్తున్నాడో, మారు మనసు పొందాలని ఆయన సెలవిస్తున్నాడో ఆయా విషయాల్లో మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. సహోదరుల ఎడల మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పుని దేవుని ఎదుట ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మన పట్ల ఎవరైనా తప్పు చేసినా కూడా మనం ఏం చేయాలి? వారిని కూడా క్షమించాలి. అప్పుడు ఆ పవిత్ర హృదయంలోనికి వాక్యం వస్తుంది. వచ్చినప్పుడు విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం మనం వింటున్నప్పుడు మనకేమవుతుంది? విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం ఎప్పుడైతే పెరుగుతుందో పాపం యొక్క బలం తగ్గిపోతుంది. ఈ విశ్వాసం మళ్ళీ క్రీస్తు యేసునందలి విశ్వాసం, ఆయన యొక్క బలియాగం, ఆయన యొక్క శిలువ త్యాగం, ఆయన కార్చిన రక్తంలో నాకు పాపక్షమాపణ ఉంది. క్రీస్తు ద్వారా మాత్రమే నేను నీతిమంతుడుగా తీర్చబడుతున్నాను. తీర్చబడినప్పుడు నాకేమొస్తుంది? యేసుక్రీస్తు యొక్క నీతి నాకు వస్తుంది. ఇక మీదట నా కార్యములను బట్టి నాకు నీతి ఆరోపింపబడదు. క్రీస్తుని బట్టి నాకేం ఆరోపింపబడుతుంది? నీతి ఆరోపింపబడుతుంది. నేను క్రీస్తుని బట్టి ఇప్పుడు నేను నీతిమంతుడుగా తీర్చబడుచున్నాను. ఇక మీదట ఏ శిక్షావిధి లేదు. అంటే ఆశించవద్దు అనే ఆజ్ఞ ఇప్పుడు ఉందా? ఉంది. ఆశించవద్దు అనే ఆజ్ఞ నేటికి ఉంది, కానీ అది ఇప్పుడు నాకు దురాశ అవ్వదు. మరలా
సహోదరుడు అవసరం లేదని అనదు. ముందేమన్నది? ఆశించవద్దు అనే ఆజ్ఞ మనకు వచ్చింది. ఆశించకుండా నిగ్రహంగా ఉంటానని బిగబట్టుకుని ఉంటే ఏమవుతుంది? దురాశ ఇంకా పెరిగిపోతుంది. ఉండలేకపోతున్నాను, ఏ విధం చేతనైనా పాపాన్ని చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ చేయకుండా ఇంకా బిగబట్టుకుని ఉండిపోతే కనుక మరి సహోదరుని దగ్గర నుంచి నువ్వేం పొందలేదా? పొంది పొందనట్టు ఎలా చూపించుకుంటున్నావు? ఎలా అతిశయిస్తున్నావు? సంఘజీవివి కదా నువ్వు, ఇంకొక మనిషి అవసరం లేకుండా లేవు. అక్కడ పౌలు గారు అంటారు, మీరు మమ్ముని విడిచి రాజులైతిరి. మీకు వాక్యం ప్రకటించిన మమ్మునే మీరు విడిచిపెట్టేసి మాకే పేరు పెట్టేంతగా ఎదిగిపోయారు మీరు. మీ ఎందుట మేము ఎలా ఉన్నాము? బలహీనులుగా ఉన్నాము. పోన్లే మీరు రాజులైతే మంచిదే కదా, మిమ్మల్ని బట్టి మాకు కూడా గొప్ప పేరు వస్తుంది అంటున్నారు ఆయన. అంటే ఒకరి అవసరం ఒకరికి లేకుండా లేదు, ఉంది. ఆశించవద్దనేది నేటికి ఉంది. కానీ క్రీస్తునందు ఇప్పుడు నేను దాన్ని చక్కగా నెరవేర్చగలుగుతున్నాను. ఇటు నేను పాపానికి చోటివ్వకుండా, స్వనీతికి చోటివ్వకుండా క్రీస్తునందు దాన్ని చక్కగా జరిగించగలుగుతున్నాను. ఎప్పుడు జరిగించగలను? పాపాన్ని ఒప్పుకున్నప్పుడు. అందుకే కదా ఈ పాప నియమము నుండి విడిపించిన దేవునికి స్తోత్రము. మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ పాప నియమము నుండి విడిపించిన దేవునికి స్తోత్రము. ఈ పాప నియమము నుండి విడిపించినది కేవలం యేసు రక్తము. దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కొరకు పంపించాడు, ఇచ్చాడు. ఆయన ద్వారా మనకి పాపక్షమాపణ కలుగుచున్నది. కాబట్టి మనకి మారు మనసు, పశ్చాత్తాపం, దీన మనసు, వినయ మనసు, తగ్గింపు స్వభావం, ఇవన్నీ మనకి ఉండాలి. దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు ఈ కృప మనకి లభిస్తుంది. కానీ ఇశ్రాయేలీలకి దేవుని పిల్లలుగా అయినప్పటికీ దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆయన అన్నారు, ఇది నీ కామాతురత, నీ సొంత కోరికలకి నువ్వేమైపోయావు? బానిసవైపోయావు. కోరికలకి దాసుడు అయిపోయావు. కోరికల వల్ల క్రీస్తుని విడిచిపెట్టుకుంటున్నావు. నీ సొంత ఇష్టం, దాన్ని ఏమన్నాడు? కామాతురత. హెచ్కేల్ గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం. మీరు 1వ వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు కూడా చదవండి. నేను 13వ వచనం చదువుతున్నాను. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి. నా క్రోధమును నీ మీద తీర్చుకుని వరకు నీవు శుభ్రపడకయుందువు. దేవుడు ఇశ్రాయేలీల్ని శుద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. తన ప్రవక్తల ద్వారా పిలుస్తున్నాడు. దేవుడు ఆజ్ఞలనిచ్చి ప్రేమించి ప్రవక్తల్ని పంపించి శుద్ధి చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నేనేం చేశానో అనుకుంటున్నావు నువ్వు, కానీ నువ్వు నీ సొంత ఇష్టంలో కామాతురత, కాముకత్వము. ఏంటిది కాముకత్వం అంటే ఏంటి? కామాతురత అంటే ఏంటి? సొంత ఆలోచనను నెరవేర్చడానికి ఎంత బలాన్నైనా ఉపయోగించడాన్నే కామాతురత అంటారు. డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచన మెదడులో పడిందనుకోండి, దాన్ని సంపాదించడానికి ఎన్ని అడ్డదారుల్లో వెళ్తున్నా అది తప్పుగా వాళ్ళకి అనిపించదు. దాన్ని కామాతురత అన్నాడు. ఈ ఆలోచన ఏదైనప్పటికీ, వాక్య వ్యతిరేకమైనది ఏదైనప్పటికీ, ఆ ఆలోచనకి పరుగులు పెడుతుంటే అది ఏమైపోతుంది? కామాతురత అవుతుంది. నా క్రోధమునకు కారణము నీ కామాతురతయే అన్నాడు దేవుడు. క్రోధానికి, దేవుని యొక్క క్రోధమునకు కారణం ఏమిటి? నీ కామాతురతయే. కాముకత్వంలోనికి వెళ్ళిపోతే క్రీస్తు తత్వము
ఉండదు. క్రీస్తు తత్వము పూర్ణముగా భిన్నమైనది. అది దీన మనస్సు, తగ్గింపు, వినయ మనస్సు, ప్రేమించడము, ఇవ్వడము. పాపుల్ని సుంకరుల్ని కూడా ప్రేమించి తండ్రి యొద్దకు నడిపించడము. ఇట్టి గొప్ప లక్షణము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గుణములు. ఆయన గుణాతిశయములను ప్రచురించే వారమే మనము పాపంలో పడిపోయినప్పుడు విడిపించాడు ఆయన, అపరాధంలో పడిపోయినప్పుడు విడిపించాడు, అపవిత్రతలో నుండి తీసుకొచ్చాడు, లోకంలో నుండి తీసుకొచ్చాడు. ఇంకా మన హృదయాన్ని పట్టి పీడిస్తున్న ఈ కామాతురత నుండి కూడా బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ఇది చాలా భయంకరమైన రోగం, అందరూ కనిపెట్టలేరు దీన్ని. మనకి ఉందో లేదో కూడా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు బయట చేసే పాపాలైతే కనిపిస్తాయి, హృదయంలో చేసేవి కనిపించవు. కామాతురత, నా క్రోధమునకు కారణము నీ కామాతురతయే, నా క్రోధం నీ మీద తీర్చుకుంటాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం కామాతురతకి వెళ్ళకూడదు. ఏదైనా సరే క్రీస్తును దాటి మనం బయటికి వెళ్ళకూడదు. సామర్థ్యానికి మించి చేయకూడదు. సామర్థ్యము కొలదియే చేసినది దేవునికి మహిమ తెచ్చిపెడుతుంది. సామర్థ్యానికి మించిపోతే అది కామాతురతలోనికి వెళ్ళిపోతుంది, పాపంలోనికి వెళ్ళిపోతుంది. అదేమైపోతుంది? శాపమైపోతుంది. క్రీస్తుని విడిచిపెట్టి మనం ముందుకి వెళ్ళిపోకూడదు. దేవుడు మనకు సెలవిస్తున్నాడు, ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు ఉన్నవారికి, విశ్వాసముతో క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం సన్నగిల్లిపోయిందా? భయాలు హృదయంలోనికి వచ్చేసాయా? సందేహాలు హృదయాల్లోనికి వచ్చేసాయా? మనం ఏమవుతాము? విశ్వాస జీవితంలో బలహీనపడిపోతాము. ఆరోగ్య విషయంలో బలహీనపడితే రోగములన్నీ చుట్టుముట్టినట్టు, మనం విశ్వాస విషయంలో బలహీనపడిపోతే ఆత్మీయ రోగములు మనల్ని చుట్టుముడతాయి. వాటి నుండి మనం బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా క్రీస్తు లేకుండా పాపక్షమాపణ లేదు. ఎవరైనా సరే తమ పాపముల విషయమై పశ్చాత్తాప పడకపోతే, క్రీస్తు నామములో వారి పాపములను ఒప్పుకొనకపోతే వాళ్ళకి విడుదల, పాపక్షమాపణ లేదు. కాబట్టి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు మాత్రమే మనకి బ్రతుకుంది, నిత్య జీవం ఉంది, దేవునితో యుగయుగాలు ఆనందించే భాగ్యము ఉంది. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రభు ఉన్నాడు, ప్రభు వింటున్నాడు, ప్రభు సమస్తము ఎరిగి ఉన్నాడు, చూస్తున్నాడు అని గ్రహింపు కలిగి ఎల్లప్పుడూ మనం దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించాలి. లేకపోతే దానికి మూల్యం మనం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభువు చెల్లించిన మూల్యం చాలా గొప్పది. దానికి మనం విధేయత చూపిస్తే మన జీవితం చక్కగా ఉంటుంది. నిజానికి దేవుడిచ్చిన జీవితం బాగుంటుందా? మనం అనుకున్న జీవితం బాగుంటుందా? దేవుడికి తెలుసు మనకేమి ఇవ్వాలి. దేవుడు ఇచ్చేది మనకు మంచిది, కానీ మనం కావాలని కోరుకునేది మనకి మంచిది కాదు. ఒకవేళ అది మనకి వచ్చినా మనం కావాలని అడిగితే అది వస్తుంది, కానీ అదే మనకి విగ్రహం అయిపోతుంది, అది మనకి గుదిబండ అయిపోతుంది. అప్పుడు మనం అనుభవించే బాధ వర్ణనాతీతం. కాదనలేము, ఎందుకంటే మనమే కోరుకున్నాము. కాబట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం, మన పాపములను ఒప్పుకుందాం, మారు మనసు పొందుదాం. ప్రభు చెప్పిన నిత్య జీవ మార్గంలో నడుచుకుందాం. మనం అంతం వరకు సహించిన ఎడల మీరు రక్షింపబడుదురు. మనం అంతం వరకు ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రభు కొరకు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇంతవరకు మీ వాక్యమును ధ్యానించుటకు మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రములు నాయన. మీ ఆత్మ సహాయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. తండ్రి, మా పాప హృదయములను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నాయన. మేము వాటిని విడిచిపెట్టి క్రీస్తునందు విశ్వాసముతో నాయన పరిశుద్ధులుగా మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు మాకు కృప దయచేయండి నాయన. ఈ విశ్వాస జీవితమును ఎల్లప్పుడూ మేము కాపాడుకొనవలసి ఉన్నది గనుక ప్రభు, పవిత్రులుగా పరిశుద్ధులుగా మీ సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించుటకు మాకు సహాయం చేయండి. అట్టి ధన్యతలో సంఘమంతా ఉండునట్లు సహాయం చేయండి ఆయన. ప్రతి ఒక్కరికి నాయన విశ్వాసం, నిండైన విశ్వాసం దయచేయమని కోరుకుంటూ, మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని కోరుకుంటూ, ఆయనకి తర్వాత చెప్పబోయే వాక్యంలో కూడా మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ, మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.